మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏం మారలేదు. క్రికెట్లో ఎలాగున్నాడో రాజకీయాల్లోనూ అంతే. వైసీపీలో చేరిన వారంలోనే అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. క్రికెట్ క్రీడలో అయినా రాజకీయ ఆటలో అయినా ఓపిక చాలా ముఖ్యం. అది లేకపోతే అర్ధాంతరంగా వెళ్లాల్సి ఉంటుంది. అంబటి రాయుడిది అచ్చం అలాంటి పరిస్థితే. క్రికెట్లో సుదీర్ఘ కాలంలో కెరీర్ సాగించిన తనకు రావాల్సిన గుర్తింపు రాలేదేమో అని ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే అనిపించొచ్చు. కానీ రాజకీయాల్లో ఈ రిటైర్డ్ హార్ట్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నాడన్న ప్రచారం జరిగినప్పుడు పార్టీనే అతన్ని సంప్రదించిందనుకున్నారు. ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ఇంట్రెస్ట్తో రాయుడిని రాజకీయాల్లోకి తెచ్చారని, దీని వెనుక చాలా పెద్ద ప్లానింగే ఉందనుకున్నారు. ముందు పార్టీలో చేరకుండా పార్టీ నేతలతో కలిసి రాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. అది రాజకీయేతర పర్యటనగా ఉన్నా వాటిని ఆర్గనైజ్ చేసింది మాత్రం లోకల్ వైసీపీ లీడర్లే. దీనిని బట్టే ఆయన రాజకీయాల్లోకి వస్తారనుకున్నారు. అనుకున్నట్టుగానే డిసెంబర్ 28న పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే రాయుడు రాజీనామాపై పార్టీ ముఖ్యులను అడిగితే ఆయనే ఒత్తిడి తెచ్చి మరీ వచ్చారని చెప్తున్నారు. అంతా అనుకున్నట్టు పార్టీలో చేరాలని వైసీపీ నుంచి ఆహ్వానం కూడా అంబటి రాయుడికి లేదంట. అయితే ఈ నిలకడలేని యాటిట్యూడే క్రికెట్లోనూ ఆయన్ను ఎదగనివ్వలేదు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తప్పటడుగులు వేయిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.